హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు నూరం ప్రకాష్ గారు. సో ఈ రోజు గ్రే హెయిర్ రిలేటెడ్ జ్యూస్ ఎలా చేసుకోవాలి అంటే, మనం అవుట్ సైడ్ నుంచే కాదు ఇంటేక్ కూడా మనకు ప్రాపర్గా ఉంటేనే గ్రే హెయిర్ అనేది స్టాప్ అవుతుందని చెప్పేసి ఒక జ్యూస్ని చూపించబోతున్నారు సార్. అదేంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, వాటికి ఎలాంటి పదార్థాలు అనేది? చాలా సింపుల్ అండి. ఇవన్నీ కూడా మళ్ళీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్. సో బేసిక్ గా అంటే హెయిర్ అంటే చాలా మంది ఎక్స్టర్నల్ కూడా హెయిర్ గురించి ఆలోచిస్తారు, బట్ ఆ హెయిర్ కింద ఉన్న స్కిన్ గురించి మనం ఆలోచించాలన్నమాట. సో ఆ స్కిన్నే కాకుండా ఓవరాల్గా ఫేస్లో ఉన్న స్కిన్, టోటల్ బాడీ పైన ఉన్న స్కిన్ అంతా కూడా చాలా హెల్తీగా తయారవుతుంది. అలా విధంగా హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దానికి మనకి బేసిక్గా మనం వాడే వెజిటబుల్స్ విషయానికి వచ్చినట్టే జస్ట్ రెండు వెజిటబుల్స్, అదొకటి క్యారెట్, రెండోది బీట్రూట్. సో ఫస్ట్ మీరు గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే 80% క్యారెట్ తీసుకోవాలి, 20% బీట్రూట్ తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బల్క్గా చేశారనుకోండి, అంటే ఇంట్లో 5-6 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ బల్క్గా చేశారనుకోండి, సో ఒక 800 grams క్యారెట్ వేసుకొని 200 grams బీట్రూట్ వేసుకొని సరిపోతుంది. సో దానికి యాడ్ ఆన్గా మళ్ళీ దీంట్లో మనం మన వడికన్సే కిచెన్ స్పైసెస్ అని చెప్పుకుంటాము. సో దట్ ఈస్ లెమన్ అండ్ జింజర్, ఈ రెండింటి కూడా మనం యాడ్ చేస్తుంటాం. ఇంకా దెన్ టేస్ట్ బర్డ్స్ని సాటిస్ఫై చేయడానికి, మన టంగ్స్ని సాటిస్ఫై చేయడానికి మనకి ఎలాగో ఉన్నాయి పెప్పర్, జీరా పౌడరు, అలాగే బ్లాక్ సాల్ట్, రాక్ సాల్ట్, ఇవన్నీ కూడా మనం వాడుకోవచ్చు. సో మనం చెప్పిన విషయం గుర్తుంది కదా, బేసిక్గా ఏంటంటే 80% క్యారెట్ అండ్ 20% బీట్రూట్. సో ఎన్ని రోజులు వాడాలి అంటే? 30 days మీరు స్టార్ట్ చేయండి. 30 days చేస్తే మీకు ఖచ్చితంగా అంటే ఈవెన్ మీకు అంటే ఇది స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి కొంతమంది స్కిన్లో ఇన్ఫెక్షన్స్ ఉండి ర్యాషెస్ వస్తాయి. రీసెంట్గా మన దగ్గర ఒక క్లయింట్ వచ్చారు, యుఎస్ క్లయింట్, అతనికి స్కిన్ అంతా కూడా ర్యాషెస్ వచ్చాయి. ఆయన ఆల్మోస్ట్ ఉన్న మెడిసినేషన్ అంతా కూడా వాడాడు. ఫైనల్గా మన దగ్గర రావడం జరిగింది. మనం సింపుల్గా జ్యూస్ స్టార్ట్ చేసాం, అతనికి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. జస్ట్ విత్ ఇన్ 20 daysలో అతనికి రిజల్ట్ వచ్చాయి. సో మినిమం ఒక 30 days మీరు వాడి చూడండి, మీకు ఖచ్చితంగా మీకు కూడా రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఇది పీల్ అవుట్ చేసేసుకొని మనం జ్యూస్ వేసేసుకుందాం. ఓకేనా? యా. A few minutes later. సార్, మిక్సీ పట్టేసాను. మీరు ఏదైతే క్యారెట్, కీరా, జింజర్ అండ్ లెమన్ కూడా యాడ్ చేసి. వెరీ గుడ్, సూపర్. సో దీన్ని మనం గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. సో దీన్ని కూడా మళ్ళీ సేమ్ మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఇక్కడ ఫిల్టర్ చేసాము. లేదు అంటే రాగా అలాగే పల్ప్తో తాగినా కూడా తాగేయచ్చు. మీకు కొంచెం మంచి ఫైబర్ అనేది మీ పొట్టకు యాడ్ అవుతుంది. సో టేస్ట్ గురించి మళ్ళీ ఆ బేసిక్ 4 ingredients మీ చాయిస్ ఏదైనా వాడుకోవచ్చు. బ్లాక్ పెప్పర్, రైట్, జీరా పౌడర్, బ్లాక్ సాల్ట్ అండ్ రాక్ సాల్ట్ వేసేసుకొని మీరు హ్యాపీగా ఎర్లీ మార్నింగ్, రైట్, సిప్ బై సిప్ ఒక 250 ml సిప్ బై సిప్ దాన్ని ఎంజాయ్ చేస్తూ, దాన్ని ఫీల్ అవుతూ, రైట్, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీ మైండ్కి, మీ బాడీకి తెలిసేలాగా ఫీల్ అవుతూ అండ్ సలైవాలో ప్రాపర్గా మిక్స్ చేసుకుంటూ మీరు తాగండి. మీకు మంచి రిజల్ట్స్ అనేవి విత్ 30 daysలో ఈజీగా వస్తాయి. మీ స్కిన్ అంటే ఇలాంటి యాంకర్స్ ఉంటారు కదా, వీళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫేస్ గ్లో వస్తుంది. మీరు ఇంకా చాలా బాగా షోలో ఇంకా చాలా బాగా కనబడతారు. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. షూర్. సో నాలాంటి యాంకర్స్ కోసం స్కిన్ బెస్ట్ అన్నారు కాబట్టి, స్కిన్ ఎవరికైనా సరే ఇంపార్టెంటే, బట్ స్క్రీన్ మీద కనిపించే వాళ్ళకి ఇంకొంచెం ఇంపార్టెంట్. ఐ థింక్ ఎలా ఉంది? బీట్రూట్ యాక్చువల్గా నాకు నచ్చదు సార్. నేను బీట్రూట్కి చాలా యాంటీ అనమాట. బట్ ఇందులో మనం వేసిన ఈ జింజర్ ఫ్లేవర్, లైక్ లెమన్ వేసాం కాబట్టి దాని ఫ్లేవర్ తెలియట్లేదు. సో చాలా చక్కగా తాగేయచ్చు అనమాట, ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా. అంటే బేసిక్గా మనము ఇక్కడ 80% క్యారెట్ వాడాలి. క్యారెట్ డామినేట్ చేస్తుంది, బీట్రూట్ అనేది ఎక్కడో కార్నర్కి వెళ్ళిపోతుంది అనమాట. సో హ్యాపీగా ఎవరైనా అంటే మీలాంటి వాళ్ళు కూడా ఈజీగా తాగేసుకోవచ్చు. నచ్చని వాళ్ళు కూడా. యా. సో దీంతో పాటుగా మీరు యోగా క్లాసెస్ కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అవుతూ ఇలాంటి డైట్స్ టిప్స్ కనుక ఫాలో అయితే మీకు మంచి రిజల్ట్స్ విత్ ఇన్ 30 daysలో వస్తాయి. ఓకే. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మీ రిజల్ట్స్ అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.